రాజకీయాల్లో ఏమంటే గాజులు దొడుకునేవా నువ్వు అంటావు మగవాళ్ళు. నేను ఎప్పుడు వాడలా పదం, మీరు గమనించండి, ఎప్పుడు వాడలా. ఎందుకంటే ఆడవాళ్ళని కించపరిచే విధంగా పదం ఉంది. మహిళా హోంమంత్రి గారు ఉన్నారు పేరుకు మాత్రమే, చాలా బాధేస్తుంది. ఇప్పుడు మంత్రులు కూడా కించపరిచే విధంగా మాడుతున్నారు. ఇది సన్న బియ్యం సన్నాసి ఎట్టు మాడుతున్నాడు అంటే కించపరిచే విధంగా మాడుతున్నాడు. సోషల్ మీడియాలో ఎవరిని అసభ్యంగా పెడితే ముందర మీరు సైన్ రెడీ చేయండి, మీ పైన ఎవరిని అసభ్యంగా పెడితే 200 మంది చీపురు పట్టుకున్నాడు, ఇంటికి వెళ్ళండి, ఏమవుదు. అమ్మ ఒడి ఇచ్చాడు, అమ్మ ఒడి అర్ధ ఒడి. చెప్పింది ఏంటి, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను. ఇచ్చాడా లేదు. ఒక చేయి నుంచి తీసుకుని ఇంకో చేయి నుంచి లాగేస్తున్నాడు. ఎట్లా లాగుతున్నాడు, పెంచుతూ పోతాన్నాడు. అందరు ఏం మనసులో అనుకున్నారు. పెంచాడు. ఏం పెంచాడు, డీజిల్, పెట్రోలు, నిత్యావసర వస్తువులు, కరెంటు బిల్లు, సిమెంటు, మన శాండ్, చివరికి క్వార్టర్ బాటిల్ అన్నీ పెంచాడా. హామీ ఇచ్చాడు, పెంచుతూ పోతానని అన్ని పెంచి ఇంకెంత పెంచుతాడు దేవుడు తెలియాల. మనం పని చేయాలి, ఒక పవిత్రమైన బాధ్యత ఇచ్చాం. ఇంకో పక్కన కూడా చెప్తున్నాం, ఒకవేళ మీరు చేయలేకపోతుంటే కూడా మీకు చెప్తాం, అమ్మ నెల అయింది ఇంకేం అవ్వలేదు, 2వ నెల అయింది ఇంకేం అలా, 3వ నెల దండం పెడతాను, వేరే వాళ్ళని వేసుకుంటాం. నేను నిర్మమాట చెప్పి తెలుసుకుంటాం. ఇది లోకేష్ కూడా వర్తిస్తుంది, ఇది లోకేష్ కూడా వర్తిస్తుంది. ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుల వారు నాకు ఇచ్చిన పని 3 నెలలు నేను చేయలేకపోతే ఆయన నన్ను మార్చాలి. నేను చెప్పి అందరికి ఇదే భయం. పార్లమెంట్ పార్టీ అధ్యక్షురాలకు కానివ్వండి, మెయిన్ పార్టీ కానివ్వండి, మిగతా అనుబంధ విభాగాలు కూడా అలంకరణ ప్రాయం కోసం కాదు.